వేజల దగ్గర కొట్టాల నుండి లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది. ఇక్కడ ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానము ఇది చూపించబోతున్నాను ఈరోజు. గేట్లు ఉన్నాయి. ఇలా పచ్చని పొలాల మధ్యన దారి ఉన్నది. శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి కొండలో అక్కడ కొలువుదీరి ఉన్నాడు. పురాతన గుడి, ఎంతో విశిష్టమైన దేవక్షేత్రం. ఇక్కడ దర్శిస్తే ఇక్కడ శివుడిని దర్శించాలంటే చాలా అదృష్టం ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమంటే ఈ కొండల మధ్యలో దారి ఇరువైపులా చెట్లు ఉన్నాయి. ప్లస్ వచ్చేసి ఇక్కడ చిచ్చుకోడి ఫ్యాక్టరీ ఉంది. బండలు బేరంచెర్ల బండలకు ఫేమస్. ఇక్కడ క్వారీలు ఉన్నాయి. కలర్ స్టోన్స్ క్వారీలు మైన్స్ నుంచి రాయి దొరుకుతారు. ఈ రాయి ఉండడం వల్ల ఇక్కడ చిచ్చుకోడి వేశారు. చిచ్చుకోడి ఫ్యాక్టరీలు వేశారు. దానివల్ల చాలా కాలుష్యం ఉంది. ఇంకొకటి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. కెమికల్ ఫ్యాక్టరీ వల్ల కూడా ఇక్కడ ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇదే కెమికల్ ఫ్యాక్టరీ. ఇక్కడ వచ్చేసి చిచ్చుకోడి ఫ్యాక్టరీ. ఇక్కడ అంతా అటవీ ప్రాంతం వల్ల చాలా కాలుష్యం అయిపోతుంది. ఇది అధికారులకు చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ దేవస్థానం ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దారి పొడవునా ఇలా దూరం వస్తుంది డస్ట్. దీనివల్ల చాలా శ్వాసకోశ సంబంధ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నది. ఈ అడవి ప్రాంతం చాలా దూరం వల్ల చాలా పాడవుతుంది. ఇక్కడ అంతా కెమికల్ ఫ్యాక్టరీ వేస్టేజ్ వల్ల ఇక్కడ వదులుతున్నారు. దీనివల్ల కూడా పక్షులకు రైతులకు బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చిచ్చుకోడి ఫ్యాక్టరీ, దీనివల్ల కాలుష్యం, ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల వ్యాధులు అనారోగ్యాలు కారణం. కొద్ది దూరంలో ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానం వస్తుంది. కాలుష్యం వల్ల ఈ మొత్తం చెట్ల వల్ల డస్ట్ పెరిగింది.
జరుగుతాయి. సోమవారం కళా సోమవారం అట్లాగా ఇక్కడ మండపం కొత్తగా నిర్మించి రేపు ఏర్పాట్లు పూర్తి చేశారు. భోజనాలకు భక్తాదులు వచ్చి కూర్చున్నారు. వచ్చేసి గోపురం ఇది కోనేరు. గోపురం ముచ్చట్ల మల్లికార్జున స్వామి గుడి దగ్గర ఇది కోనేరులోకి వెళ్ళే నీళ్ళు, చెట్లు, గుడి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ఇక్కడ కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ వచ్చేసి భక్తాదులకు భోజనాలు పెట్టేందుకు ఇక్కడ మండపాలు నిర్మించినారు. కార్తీక సోమవారం ఇది ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానం గుడి. పురాతన గోపురం, పురాతన గుడి, ఇష్టమైన గుడి ఈ శివుని క్షేత్రం. నంద్యాల జిల్లా జయంచర్ల మండలం హెచ్కొట్టాల దగ్గర ఉన్న అడవుల్లో ఈ క్షేత్రం ఉంది. ధ్వజస్తంభం నుంచి గుడి లోపలికి ఉన్నది గర్భగుడి. ఇక్కడ వచ్చేసి లోపల చిన్నగా ఉంది గుడి. భక్తాదులు వచ్చిన దర్శనం కోసం వచ్చి ఉన్నారు. ఈరోజు ఆదివారం కావడంతో జనాలు కొంత తక్కువగా ఉన్నారు. సోమవారం ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువగానే వస్తుంటారు.
వినాయకమైన స్వామి ఫస్ట్లోనే మనకు దర్శనం ఇస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత శివుని గర్భగుడి అందరూ అభిషేకాలు ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళే బయటికి వెళ్ళండి. మిగతా భక్తాదులు వచ్చిన తర్వాత దూరం చెప్పేందుకు వాళ్ళు చేసుకున్నారా వాళ్ళ పాది దర్శించుకొని టెంకాయ పండు పూలు ప్రార్థించి ఇక్కడ వాళ్ళ బ్యాక్ సైడ్ కోనేరు బయటకు పోవాలా. క్యూ లైన్ కాంపౌండ్ వాళ్ళు కూడా కొలాయి అంటే కొలాయి కార్తీక సోమవారం సందర్భంగా ఎవరో దాతలు విధించినారు. లేదంటే ఊళ్ళో ఎక్కితే క్యూ లైన్లో వెళ్ళే భక్తులకు బాగా ఉంటుంది. దీనివల్ల సర్ల మల్లికార్జున స్వామి చాలా చిన్నగా ఉంటుంది. బయటికి ఎక్కువ కనపడదు. చిన్న ఒక గుండెరాయి మాదిరిగా ఉంటుంది. పైన ఒక నాగపడిగా ఉంటుంది. నేను చూపించడానికి ట్రై చేస్తాను. భక్తాలు అవునాలు చేయడం ఉంటుంది. కానీ నేను కూడా పార్టిసిపేట్ చేసుకొని వీడియో తీయడం జరుగుతుంది. చూపించాల్సిన చూడండి. గర్భగుడి శివలింగం ప్రసాదం చేస్తున్నారు. మహాలక్ష్మి నామదేశ్యాం సురేష్ నామదేశ్యాం రాధా నామదేశ్యాం రవి నామదేశ్యాం బబ్లు నామదేశ్యాం గౌతమ్ నామదేశ్యాం సహ కుటుంబానాం ఆమె ఎవరో కానీ కొద్దిగా సరస్వతి నామదేశ్యాం రఘు నామదేశ్యాం సహ కుటుంబానాం చూడండి. బయట చూపిస్తాను చూడండి. బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇలా పురాతన వివరణ తెలిపే శిలాశాసనాలు చూడండి పోయినాయి. పురాతన రీసెంట్గా ప్రతిష్ఠించినారు. పాతది దొంగలు కింద మిత్రులు అందరూ
బాగా వెలిగండి.